అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో మ్యాంగో లస్సీ చిటికలో అయిపోతుంది. రుచి కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని ఒక గ్లాసు చల్లగా తాగామంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఫ్రెష్ది థిక్ కర్డ్ తీసుకున్నానండి. గట్టి పెరుగు తీసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను దీంట్లో మిశ్రీ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు మిశ్రీ వేస్తున్నాను. మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి మామిడి పండు తీసుకొని ఈ సైజ్ తీసుకున్నానండి. తీసుకొని మంచిగా కట్ చేసుకొని దాంట్లో మిక్సీ జార్లో వేసుకుంటాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మామిడి పండు పుల్లగా లేకుండా మంచిగా పండింది తీసుకోండి. అలాగైతే ఈ లస్సీ రుచి చాలా బాగుంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి. పల్చగా అంటే పల్చగా, లేదా తిక్కుగా అంటే తిక్కుగా, గట్టిగా అయినా కానీ చేసుకోవచ్చు. మీరు ఎలా అంటే అలా వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవటమే. దీంట్లో మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. పైన కొద్దిగా బాదం పప్పులు ఇలా చాప్ చేసి ఇలా గార్నిష్ చేశానండి. బాగుంటాయి పంటికి తగులుతూ. పైన కొద్దిగా అలాగే మామిడి పండు ముక్కలు కూడా ఇలా వేసి అలా చల్లగా ఒక గ్లాస్ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. రుచి బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.